వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, టెట్, డిఎస్సి, ఎస్ఎస్సి, రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డి, బ్యాంక్స్ ఇలాంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మరి మనం డిఫరెంట్ మెథడ్స్ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడానికి మనం కొన్ని మెథడ్స్ చూసాం. ఈ సమ్స్ ముందు వీడియోలో సాల్వ్ చేసి ఉన్నాం. మరి చూడండి, హియర్ వాట్ ఈస్ గివెన్, యూజింగ్ ఐడియా ఆఫ్ కోప్రైమ్ యూ కెన్ ఫైండ్ ద ఎల్సిఎం బై ద ఫాలోయింగ్ షార్ట్ కట్ మెథడ్. అంటే కోప్రైమ్ అనే భావనను ఉపయోగించి మనం ఒక షార్ట్ కట్ మెథడ్లో ఎల్సిఎంను కనుక్కునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది. మరి చూడండి, ఎల్సిఎం ఆఫ్ 9, 10, 15, 36 అని ఇచ్చారు. 9, 10 చూడండి, 9, 10, 15, 36 అని ఇచ్చారు. వీటికి మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఇక్కడ మీరు ఈ రెండు నెంబర్స్ కనుక గమనించినట్లయితే దీస్ టూ ఆర్ కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్. ఇవి సక్సెసివ్ నెంబర్స్ అంటారు, వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ కి ఎల్సిఎం వాటిని ఇంటూ చేస్తే కనుక వస్తుందని మనం ముందే చూసాం. అంటే ఇక్కడ 90 అనేది, ఇక్కడ కోప్రైమ్స్ అనేవి 9, 10 కాబట్టి 90 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 90 2తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 90 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 90 5తో డివిజిబుల్ అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం. 2, 3, 6, 6, 5, 30. 30 ఇంటూ 3 చేసినట్లయితే మనకి 90 వస్తుంది. సో దిస్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90. 90కి ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మిగతా నెంబర్లకు కూడా 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. 15 3తో డివిజిబుల్ అవుతుంది, ఇంకా 5తో డివిజిబుల్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 15 ఈజ్ 3 into 5. అలాగే 36 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 36 2తో డివిజిబుల్ అవుతుంది, ఇంటూ అలాగే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది, 6 అయింది. అంటే 6 6 36 కాబట్టి ఇంకో 6 కావాలి. అంటే ఇంకొక పేరు మనం ఏం చేద్దాం అంటే 2 into 3 రాద్దాం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత ఈజీగా మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు ఈ 4 నెంబర్లకి. ఒకసారి చూస్తే కనుక ఒకసారి ఇలా చూడండి. ఏమంటే ఇక్కడ మనకు 90లో 2 into 3 into 5 into 3 ఉంది. ఈ 3 into 5 అనేది అక్కడ కూడా ఉంది. 15లో 3 into 5 అని క్యాన్సిల్ చేసేద్దాం. 3 into 5 అక్కడ ఉంది కాబట్టి. అలాగే 36లో 2 into 2 into 3 into 3 అంటే 2 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ చూడండి 3 2 టైమ్స్ ఉంది, కానీ 2 మాత్రం 1 టైమే ఇక్కడ ఉంది. అంటే ఏం చేద్దాం అంటే 3 into 2 into 3 చూడండి, 3 into 3 into 2, 3 into 3 into 2 90లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ మనకి ఏం మిగిలింది, 2 మిగిలింది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఇక్కడ ఇది ఎంత అండి 90. అంటే ఇదంతా మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 90. 90 ఇంటూ ఏం మిగిలిపోయింది అంటారు ప్రాసెస్లో 2. 90 into 2 180 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈజీయా కాదా? మరి ఇది అంటే కోప్రైమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే కనుక మనం ఎల్సిఎం 4 నెంబర్స్కి ఎంత సింపుల్గా కనుక్కోగలిగామో ఒకసారి చూడండి. మరి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. లెట్ us look into the next question. LCM of 8, 15 చూడండి, 8, 15, 24 and 72. వీటికి మనం ఎల్సిఎం కొనుక్కోవాలి. ఇక్కడ ఈ రెండు కోప్రైమ్స్, ఎందుకంటే 8కి 15కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఈ రెండు కూడా కోప్రైమ్స్ అవుతాయి. మరి కోప్రైమ్స్ అయితే వీటి ప్రోడక్ట్ అంతా 8 into 15 120. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2తో 120 క్యాన్సిలేషన్ అవుతుంది, అలాగే 3తో 120 క్యాన్సిల్ అవుతుంది, అలాగే 5తో 120 క్యాన్సిలేషన్ అవుతుంది. 2 3 6 6 5 30. 30 ఇంటూ 2 చేస్తే 60, ఇంటూ 2 చేస్తే 120. సో 120 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసేసాం. మరి 24కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 24 2తో క్యాన్సిలేషన్ అవుతుంది, 3తో క్యాన్సిలేషన్ అవుతుంది, 5తో అవ్వట్లేదు. 2 3 6, 6 4 24 కాబట్టి 4ని మనం 2 times of 2 అని రాద్దాం. ఇది 24కి
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నా 72 రాద్దాం. 72 ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 సేమ్ వస్తాయి, ఎందుకంటే 24 3 టైమ్స్ కాబట్టి 72 ఇంటూ 3 యాడ్ చేసుకుంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్లో సరిపోతుంది. చూడండి 2 3 6 6 2 12 12 2 24 24 3 ఇంకా 72. సో ఇక్కడ మనం ముందు సమ్లో చూసినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది మొత్తం 120లో. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 2 ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసేద్దాం, అన్నీ ఉన్నాయి కాబట్టి. మరి దీంట్లో ఏమున్నాయంటే 2 ఇంటూ 3 చూడండి 2 ఇంటూ 3 ఉంది, 2 ఇంటూ 2 ఉంది, 3 లేదు. అంటే మనం ఇవన్నీ క్యాన్సిల్ చేసేద్దాం. 2 ఇంటూ 3 2 ఇంటూ 2 2 ఇంటూ 3 2 ఇంటూ 2 ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది? 3 మిగిలింది. అంటే ఇది ఎంతండి? 120. మల్టిప్లై చేస్తే ఈ రిజల్ట్ మొత్తం 120 కదా. 120 ఇంటూ 3 ఎంత వచ్చింది? 360. LCM ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్ 360. ఇది ఒక మెథడ్. అంటే మనం డిఫరెంట్ మెథడ్స్ LCM ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని విధాలుగా చేస్తున్నామో చూడండి. ఇలాగా రకరకాల ప్రాసెస్లో మనం ఈ LCMని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఈ LCM అనేది అంటే కోప్రైమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసి LCM ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చునని. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏముందో ఒకసారి చూడండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ గివెన్? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటే రిలేషన్ బిట్వీన్ 2 గివెన్ నంబర్స్ టు దేర్ LCM అండ్ HCF. 2 సంఖ్యలు మరియు వాటి యొక్క కసాగు మరియు వాటి యొక్క గసాబాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. అంటే ఆ 2 నెంబర్లు ఇంటూ చేస్తే ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము అనేది ఆ 2 సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇఫ్ A and B are 2 numbers, L and H are LCM and HCF of the given numbers respectively, then product of A comma B is equal to product of L comma H. అంటే A into B is equal to L into H అవుతుంది. Product of numbers చూడండి, product of numbers 2 numbers. Here we have 2 numbers only. 2 నెంబర్లకి ఇది అప్లికేషన్ అవుతుంది. చూడండి product of 2 numbers, product of the numbers, product of given 2 numbers is equal to product of their LCM comma HCF. దీన్ని మనం A into B equal to L into H అంటున్నాం. అంటే 2 నెంబర్లు కనుక తీసుకున్నట్లయితే ఆ రెండింటికి మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్, ఆ 2 నెంబర్లకి వచ్చినటువంటి LCM, ఆ 2 నెంబర్లకి వచ్చినటువంటి HCFని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని నెంబర్లు తీసుకుంటాను, ఒక 2 నెంబర్లు తీసుకొని చూద్దాం. లెట్ us take 16, 18 అనేవి నెంబర్లు తీసుకున్నాం. ఈ నెంబర్ A, ఈ నెంబర్ B అనుకుందాం. మనకి 2 నెంబర్స్ తీసుకున్నాం, ఒకటి 16 ఇంకొకటి 18. ఈ రెండింటికి LCM కావాలి. చూడండి ఇంతకుముందు వీడియోలో మనం చేసినట్లు 16కి 8కి 2 కామన్గా ఉంది, హైయెస్ట్. 2తో 2 క్యాన్సిలేషన్ అవుతాయి, 2 కామన్ తీద్దాం. 2 8 16, 2 9 18. ఈ రెండు మళ్ళీ పక్క నెంబర్లు కాబట్టి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఈ రెండింటికి ప్రోడక్ట్ అనేది LCM అవుతుంది. అంటే LCM ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 9 72. ఎంత వచ్చిందండి? 144. మరి HCF ఏదైతే కామన్ తీసామో అదే కదా HCF ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ చూద్దామా? ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ వాట్ ఆర్ ద నెంబర్స్? 18 ఇంటూ 16 ఇంటూ 18. 16 ఇంటూ 18 చూడండి, 16 ఇంటూ 18. ఓకే, 16 8 0 128, 12 16 ప్లస్ 12 28, 288 అనేది ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎంత వచ్చిందండి? 288. నౌ ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF చూద్దాం. వాటికి వచ్చిన LCM, వాటికి వచ్చిన HCF. అంటే వీటికి LCM ఎంత వచ్చిందండి? L ఇంటూ H చూద్దాం. LCM 144. LCM అనేది 144 ఇంటూ HCF అనేది 2 మల్టిప్లై చేస్తే 288 కదండి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్
product of two given numbers equal to the product of their LCM and HCF అనేది మనం ఇక్కడ చూసాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కూడా దీని మీద మనకి క్వశ్చన్ అనేది మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. టెట్లో అయితే ఖచ్చితంగా ఇస్తారు, అలాగే డిఎస్సిలో కూడా ఎక్కువగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఈ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిట్వీన్ టూ గివెన్ నెంబర్స్ టు దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీటికి సంబంధించి మరి కొన్ని క్వశ్చన్లు మనం ఇక్కడ చూద్దాం.